వరంగల్ జిల్లా జనగాం మండలం యశ్వంత్పూర్ శివారులో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్కాట్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో నలుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ కదా. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యకు ఘోర ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే జనగాం వద్ద ఉన్న యశ్వంతపూర్ వద్ద అతివేగంతో వస్తున్న డిప్యూటీ సీఎం కాన్వాయ్ లో ముందొస్తున్న కాన్వాయ్ వెహికల్ టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయిన నేపథ్యంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మారుతి వ్యాన్ ఢీకొట్టింది. అయితే వెంటనే డిప్యూటీ సీఎం కార్ డ్రైవర్ గా ఉన్న అతను మాత్రం చాలా చాకచక్యంగా దాని రైట్ సైడ్ కనుక వచ్చినట్టయితే లారీని ఢీకొట్టుకునే పరిస్థితి ఉన్నది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పోలీసులు ఎస్కాట్ వాహనంలో ఉన్న ఇద్దరు పోలీసులతో పాటు ఎదురుగా వస్తున్న మారుతి కార్ లో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే ఈ రోజు ఉదయం హన్మకొండలో ఉన్న డిప్యూటీ సీఎం రాజయ్య ఒక వ్యక్తిని రాజయ్య అనే వ్యక్తి మృతి చెందితే జనగాంలో పరామర్శించడానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి డిప్యూటీ సార్ రాజయ్య సేఫ్ అని చెప్పొచ్చు. మొదటి ప్రమాదం తప్పించుకోవచ్చండి. థ్యాంక్ యూ శ్రీధర్.